అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖకు ఊహించని భిక్ష కంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖ విషయంలో నివురుగాపిన నిప్పులా ఉన్నారా, లేదంటే కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల విషయంలో రేవంత్ రెడ్డి ఇంకా సీరియస్గానే ఉన్నారా? సో ఇక కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి గురుగా ఉన్నారా అంటే అవుననే సమాధానం కూడా వినిపిస్తుందట. సో కొండా సురేఖ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఎపిసోడ్. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి పైన కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసినట్టు ఇప్పటి వరకు ఎవరు వ్యాఖ్యలు కూడా చేయలేదు. కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ను డిస్మిస్ చేసిన రేవంత్ రెడ్డి కొండా సురేఖ ఇంటి దగ్గర ఉన్న భద్రతను కూడా తొలగించడం వంటి చర్యలతో సురేఖను మంత్రి వర్గం నుండి తొలగిస్తారని కూడా అందరూ కూడా భావించారనమాట. అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చలు. ముఖ్యంగా కొండా సుష్మిత వ్యాఖ్యలు తర్వాత అందుకు భిన్నంగా కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖ విషయంలో సైలెంట్ అయింది. ఆ తర్వాత కొండా సురేఖ రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసినప్పటికీ మీడియా సాక్షిగా క్షమాపణ చెప్పినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం సురేఖ విషయంలో గురుగానే ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకునే విషయంలో తనకు స్వేచ్ఛ ఇవ్వకపోవడం చర్చించారనమాట. అదేవిధంగా ఆమెను మంత్రిగా తొలగించకుండా బుజ్జగిస్తారా, వివిధ వర్గాల్లో జోక్యంతో పాలన ఎదురవుతున్న ఇబ్బందులు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా క్యాబినెట్ మంత్రి అంటే కుమార్తె తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ ఆమెను తొలగించకుండా బుజ్జగించడం ముఖ్యమంత్రికి అధికారం ఉన్నట్టా లేనంటే అధిష్టానం కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిణామాలు, ముఖ్యంగా కొండా సురేఖ ఎపిసోడ్లో జరిగిన అంశాలపై ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారనేది ఆలోచించాలని చెప్పేసి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం అంట. సో ఇక తన సమస్యలపైన రేవంత్ రెడ్డి అధిష్టానానికి నివేదిక కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ముఖ్యంగా మంత్రివర్గంపై తనకు పట్టు లేకపోతే పాలన ఎలా సాగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అలాగే తన సమస్యలపైన అధిష్టానానికి నివేదిక సమర్పించడానికి రేవంత్ రెడ్డి తనను బలహీనపరిచే విధంగా తనపై వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వడం పైన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా కూడా పట్టించుకోకుండా వివరించిన కొందరు మంత్రుల తీరును పైన కూడా ఆయన అధిష్టానం దృష్టికి అయితే తీసుకువెళ్ళారటమాట. సో మొత్తం మీద హైకమాండ్ ఈ పరిస్థితిని గుర్తించి సరిదిద్దాలని, లేదంటే పార్టీకి పునర్వైభవం లేదంటే కష్టం అన్న అభిప్రాయాన్ని కూడా రేవంత్ రెడ్డి వ్యక్తం చేసినట్లు సమాచారం. సో ఎన్నికల సమయంలో ఉన్న సానుకూలత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో లేదని చెప్పేసి దానికి కారణాలు హైకమాండ్ అర్థం చేసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి చెప్పారట. సో రేవంత్ రెడ్డి ముఖ్యంగా కొండా సురేఖ మంత్రివర్గం నుంచి తొలగించకపోవడంతో అసంతృప్తి ఉన్నట్లు తాజా పరిణామాలతో అర్థమవుతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. సో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి.